ధనరా నిత్యముగా. ఆరాధనకు వెళ్ళక ముందు లేఖన భాగం నుంచి యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలెను. మళ్ళొకసారి చదువుకున్నాం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలెను. మత్తయి సువార్త 21వ అధ్యాయం 9వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 9వ వచనం అందరం కలిసి చదువుకుందాం. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండేవారు వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచుండిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియమైన పరలోకమందు నా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ఇంతవరకు పాటల్లో మిమ్మల్ని ఆరాధించుటకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. వ్యక్తిగతంగా మేము అందరం ఆరాధించుటలో, మీ నామాన్ని మహిమపరచుటలో తండ్రి నాయన మీ లేఖన భాగంతో మాతో కూడా మాట్లాడండి. నా నోట మీ మాట ఉంచమని అడుగుతూ వస్తున్నాను. అయోగ్యుని నన్ను కూడా మీరే జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ వస్తున్నాను. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరెవరు కనబడలేదన్న వాక్యాన్ని ఈ ప్రాంతంలో నెరవేర్చమని అడుగుతాం. మీ కృపను కోరుకుంటూ యేసు ఘనమైన అతిశ్రేష్టమైన పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అయితే యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో మనం ఏం చూసినాం? దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. సంవత్సరాలు గడుస్తున్నాయి. ఇంకో నూతన సంవత్సరం, ఇది మొదటి నెల. ఇన్ని సంవత్సరాలు మనం అందరం కూడా ఆరాధన చేసి ఉండొచ్చు. ఉదయాన్నే లేస్తాం, ఆరాధన చేస్తాం. రాత్రి పడుకునే ముందు కూడా మనము కొంతమంది ఆరాధన చేస్తాం, కొంతమంది ప్రార్థన చేస్తాం. ఏమని? దేవా దినమంతా సహాయపడినందుకు వందనాలు, రాత్రి మంచి నిద్రను దయచేయి అని చెప్పి ప్రార్థన చేస్తాం. ఉదయాన్నే ఏమని చేస్తాం? రాత్రి అంతా కాపాడినందుకు వందనాలు, నూతన దినంలో ప్రవేశపెట్టినందుకు వందనాలు అని చెప్పి ఆరాధన చేస్తాం. సంవత్సరాలు గడుస్తున్నాయి, ఆరాధన చేస్తున్నాం, కానీ మన ఆరాధనలో సత్యం ఉందా? మన ఆరాధన ఆత్మతో చేస్తున్నామా? ఏదో చేస్తున్నాం, దేవుడు కాపాడండి కాబట్టి చేస్తున్నాం అన్నట్టు చేస్తున్నామా? ఒకసారి మనం ఈరోజు పరీక్షించుకుందాం. ఎందుకంటే దేవుని లేఖన భాగాలు మనం అనుదినం పాటించాలి. మనం ఎట్లయితే అనుదినం అన్నం తింటాం, పొద్దున్నే, మళ్ళీ మధ్యాహ్నం, రాత్రి పడుకునే ముందు, 3 పూటలు మనం తిండి ఎట్లా తింటామో, దేవుని వాక్యాన్ని, దేవుని ప్రార్థనని, దేవుని ఆరాధించే విషయంలో కూడా మనం అంతే నమ్మకత్వంతో, అంతే సత్యంగా దేవుని ఆరాధించాలి. ఈరోజు సత్యమేంది? ఆరాధించే ముందు ఆత్మతో ఆరాధించాలంటే ముందు సత్యమేందో తెలుసుకోవాలి. ఈ సత్యం ఏంది అంటే, రండి మత్తయి సువార్త 21వ అధ్యాయం 9వ వచనం. మత్తయి సువార్త. జన సమూహములలో ఆయనకు ముందు వెలుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయించుండిరి. దీంట్లో మనం చూసినట్లయితే దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక. ప్రభు పేరిట వచ్చినవాడు స్తుతింపబడును గాక. అసలు ప్రభు పేరిట ఎవరు వచ్చిరు? ప్రభు ఎవరు? రండి మొదటి యోహాను 4వ అధ్యాయం 9వ వచనం. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుని తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. చాలు. ప్రభు పేరిట వచ్చేవాడు ఎవరంటే దేవుడైన యేసు ప్రభు. ప్రభు పేరిట వచ్చినవాడు ఎవరంటే దేవుడైన యేసు ప్రభు. ఆయనను తండ్రి అయిన దేవుడే ఈ లోకానికి పంపించిండు. ఎందు నిమిత్తం పంపించిండు? రండి 10వ వచనం. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపంలోకి ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. దేవుడు ఎందు గురించి పంపించిండంటే మన పాపాల నిమిత్తం ప్రాయశ్చిత్తం కొరకు దేవుడు తన అద్వితీయ కుమారుని ప్రభు పేరిట పంపించిండు. అయితే నా పాపాల నిమిత్తము ఆయన ఎందుకు రావాల్సి వచ్చింది? మనం అందరం ఇక్కడ రక్షింపబడిన వారమే అయి ఉండొచ్చు, కానీ మన జీవితం ఎట్లుంది? ఉదయాన్నే లేస్తున్నాం, ఆరాధిస్తున్నాం, దినమంతా దేవుని కొరకు జీవిస్తున్నామా? దేవుని కొరకు పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నామా? రక్షింపబడినాం, మన పాపాల నిమిత్తం దేవుడు ప్రాయశ్చిత్తం పొందిండు, అది తెలుసు. కానీ మనం మన ప్రాయశ్చిత్తాన్ని, ఆ రక్షణను కాపాడుకుంటున్నామా? అనుదినము అనుక్షణము మనము మన రక్షణను కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఎందుకంటే నీ గురించి నా గురించి ఎవరో చనిపోలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు
మన గురించి చనిపోయాడు. తండ్రి అయిన దేవుడు తన కుమారుని పంపించాడు. ప్రభు పేరిట వచ్చిండు కుమారుడు. ఏదో నీ గురించి నా గురించి మరియ కడుపులో పుట్టలేడు. ఆయన వచ్చింది ఎందుకంటే నీ నా పాపాల నిమిత్తమే క్షమించడానికి, నీ నా పాపాల నిమిత్తమే చనిపోయాడు. నువ్వు అనుకోవచ్చు నేను పరిశుద్ధంగా జీవిస్తున్నాను, నాలో పాపం ఏం లేదు, నేను ఎప్పుడో రక్షింపబడినా అనుకోవచ్చు. నీ జీవితంలో నెమ్మది ఉందా? నీ జీవితంలో శాంతి ఉందా? సంవత్సరాలు గడుస్తున్నాయి, రోజులు గడుస్తున్నాయి, వారాలు గడుస్తున్నాయి. నీ జీవితంలో నెమ్మది ఉందా? నీ జీవితంలో శాంతి ఉందా? సమాధానం ఎక్కడుంది? నువ్వు అనుకోవచ్చు కొత్త సంవత్సరం వచ్చింది కదా, ఈ సంవత్సరంలో అయినా నా జీవితంలో దేవుడు నాకు ఆశీర్వదిస్తాడు, ఈ సంవత్సరంలో నా జీవితంలో నెమ్మది ఉంటుంది, నా జీవితంలో శాంతి సమాధానం ఉంటుంది, మా కుటుంబంలో నెమ్మది ఉంటుందని. కానీ కుటుంబంలో ప్రతిసారి చూసినట్లయితే ప్రతి సంవత్సరం ఉన్నట్టు గొడవలు ఉంటున్నాయి. ప్రతి సంవత్సరం ఉంటున్నట్టు కుటుంబంలో నెమ్మది లేని జీవితం ఉంది, కుటుంబంలో శాంతి లేని జీవితం ఉంది. దానికి కారణం ఏంటంటే నీ నా జీవితంలో ఉన్న పాపమే. ఈ పాపం పోవాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చిండు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ గురించి నా గురించి చనిపోయాడని చెప్పి నీకు నాకు అందరికీ సువార్త తెలుసు. మనం అందరం క్రైస్తవులమే, ప్రతి దినం ఆరాధిస్తున్నాం, ప్రతి ఆదివారం ఆరాధిస్తున్నాం. కానీ నిజమైన రక్షణ నీకు నాకు ఉందా? నిజమైన జీవితంలో మన నిజమైన శాంతి ఉందా? నీ జీవితంలో నా జీవితంలో నెమ్మది ఉందా? ఇక్కడ ఈ నెమ్మది ఏడిపోయింది. రక్షింపబడిన కొత్తలో ఎంత పవిత్రంగా ఉంటాము, ఎంత పరిశుద్ధంగా ఉంటాము, వాక్యాన్ని ఎంత మంచిగా చదువుతామంటే మనం చదివినట్టు పక్కోడు కూడా చదవడు, అంతగానం చదువుతాము. ఈరోజు ఎంతమంది వాక్యాన్ని చదువుకున్నారని నేను అడిగాను, కానీ వాక్యాన్ని చదువుకున్నామా? లేదంటే క్యాలెండర్ వాక్యం చదువుకొని వచ్చినామా? మనం ఎట్లా అంటే రక్షింపబడిన కొత్తలో వాక్యాన్ని రోజు 2 అధ్యాయాలు 3 అధ్యాయాలు చదువుతాం. వారం గడుస్తుంది, వారం గడిచినాక 2-3 అధ్యాయాల నుంచి ఒకటే అధ్యాయంకి వస్తాం. ఇంకొక వారం గడుస్తుంది, ఒక అధ్యాయంలో 10 వచనాలు చదువుతాం. ఇంకో వారం గడుస్తుంది, 10 వచనాల నుంచి ఒకటే వచనం చదువుకొని పోతాం. ఇంకా కొన్ని వారాలు గడిచిన తర్వాత ఏమవుతుంది? క్యాలెండర్ వాక్యం చదువుకొని వెళ్ళిపోతాం. ఈ క్యాలెండర్ వాక్యం నుంచి ఏమవుతుంది? ప్రార్థన ఒకటి చేసుకొని వెళ్ళిపోతాం. ఏడిపోయింది మన రక్షణ, ఏడిపోయింది మన ఆత్మీయత. కాబట్టి దేవుడు తన తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని నీ జీవితంలో నా జీవితంలో నెమ్మది, నీ జీవితంలో నా జీవితంలో శాంతి, నీ జీవితంలో నా జీవితంలో సమాధానం ఇవ్వడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన ప్రియ కుమారుడు ప్రభు అయిన తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఎందుకంటే నీ జీవితంలో నా జీవితంలో ఆయన రక్షణ దయచేయడానికి. రక్షణ ఉండొచ్చు, కానీ నిజమైన రక్షణనా? నిజమైన రక్షణ ఉంటే నువ్వు ఇట్లా ఉండవు. మన జీవితంలో ఎప్పుడు సంతోషం, ఎప్పుడు శాంతి, ఎప్పుడు సమాధానం ఉంటుంది మన జీవితంలో. ఆయన ప్రేమలో త్యాగపూరితమైన ప్రేమ. ఈరోజు ఒక ఎండపూట మిట్ట మధ్యాహ్నం ఎండాకాలంలో పక్కింటోళ్ళు వచ్చి, మీకు ఒక ముసలాం వచ్చింది పక్కింటోళ్ళు వచ్చి, జర నాకు ఓపిక లేదు, నీ కొడుకుని జర ఈ షాప్ దాకా అంటే పంపిస్తాం ఎండలో. నా కొడుకుని ఎందుకు పంపిస్తావు, నువ్వే చెత్తిరిస్తా అని చెప్పి అనుకుంటావు. కానీ తండ్రి అనే దేవుడు తన కుమారుణ్ణి నీ నిమిత్తం నా నిమిత్తం కల్వరి శిలువలో పంపించడానికి, కల్వరి శిలువలో రక్తం చిందించడానికి ఆయన ఎట్లా పంపించుండొచ్చు? నిన్ను నాకు నువ్వెవరు, నేనెవరు, మనమేం చేసినాం? మనం ఏమైనా పుణ్యకార్యాలు చేసినామా? ఏమైనా యాగాలు చేసినామా? ఏమైనా తపస్సు చేసినామా? ఏం చేయలే. కానీ దేవుడు ఏం చేసిండు? మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఆయన బాధ్యత ఏంది? రక్తం చిందింపబడాలి, మనకు విమోచన రావాలి, మనల్ని పరిచి పరలోకానికి వారసులుగా చేయాలి. నువ్వు నీ కొడుకునే ఎండపూట మధ్యాహ్నం పంపించావు, మిట్ట మధ్యాహ్నం ప్రభు అయిన యేసుక్రీస్తు కల్వరి శిలువలో ఎట్లా వేయాలని ఉండొచ్చు? మిట్ట మధ్యాహ్నం ఆయన భూమి మీద సపోర్ట్ లేకుండా, భూమి మీద ఎటువంటి లేకుండా గాల్లో ఎట్లా 2 చెక్కల మీద ఆయన ఒక అడ్డుకొయ్య ఒక నిలుకొయ్య మీద ఆయన ఎట్లా వేలాడి ఉండొచ్చు? రక్తం అంతటిని ఎట్లా చిందించి ఉండొచ్చు? కాబట్టి మనము రక్షణ ఉంది, మన అందరికీ రక్షణ ఉంది. కానీ నిజమైన రక్షణ గురించి మనము ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. నీ నా పాపాల నిమిత్తమే. ఆయన ప్రేమలో త్యాగపూరితమైన ప్రేమ ఉంది. సత్యమేంది? ఆయన మన నిమిత్తం ఈ భూలోకానికి వచ్చిండు. మన నిమిత్తం ఆయన కల్వరి శిలువలో రక్తమంతని కాల్చిండు. నిన్ను నన్ను పరమునకు చేర్చుటకు, పరలోకాన్ని రాజ్యానికి వారసునిగా చేయుటకు, నిన్ను నన్ను వారసునిగా చేయుటకు ఆయన ఈ లోకానికి వచ్చిండు. అది మొట్టమొదటిగా మనము సత్యం ఏంటంటే ఆయన ప్రేమలో త్యాగపూరితమైన ప్రేమ. అందు నిమిత్తం దేవుణ్ణి మనము ఈ ఉదయకాల సమయంలో ఆరాధించడానికి బదులమై ఉంటున్నాం. రెండవదిగా మత్తయి సువార్త 20వ అధ్యాయం, మత్తయి సువార్త 20వ అధ్యాయం 32వ వచనం. యేసు నిలిచి వారిని పిలిచి నేను మీకేమి చేయగోర్చున్నానని అడగగా వారు ప్రభువా మా కన్నులు తెలియగలనని. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. వెంటనే వారి దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. యేసు నిలిచి వారిని పిలిచి. ఈ వాక్యంలో చూసినట్లయితే మన జీవితంలో కూడా మనం అనేక మార్లు దేవుని దగ్గరకు వస్తాం.
దేవా నా జీవితంలో ఈ సమస్య ఉంది, నా జీవితంలో ఈ పరిస్థితి ఉంది అని చెప్పి మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన కూడా మన జీవితంలో నిలిచి పిలుస్తాడు. మనల్ని ఏమని పిలుస్తాడు? ప్రియమైన కుమారుడా, నీకేముంది, నీకేం కొదువు ఉంది అని చెప్పి దేవుడు నీ ప్రార్థన వినే దేవుడుగా ఉంటున్నాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గర ప్రార్థించుకోవడానికి వస్తావో అప్పుడు ఆయన ఒక నిమిషం నీ దగ్గర నిలిచిండి నీకు సమస్య ఏందని చెప్పి నీ గురించి ఆలోచిస్తాడు, నీ గురించి పిలిచే దేవుడుగా ఉన్నాడు. బైబిల్లో చాలామందిని దేవుడు పిలిచిండు. దాంట్లో కొంతమందిని చూద్దాం రండి. అబ్రాహాము గురించి చూద్దాం. ఆదికాండం 12వ అధ్యాయం 1 నుండి 9 వచనాలు మనం చూసినట్లయితే దాంట్లో నేను చెప్తాను సారాంశము. ఆదికాండం 12వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు చూసినట్లయితే అబ్రాము ఒక ప్రాంతంలో ఉంటాడు. అబ్రాము నాహోర్ కుమారుడు. ఈ అబ్రామును దేవుడు పిలిచిండు, దేవుడు వాగ్దానం చేసిండు. 1వ వచనంలో చూసినట్లయితే 12వ అధ్యాయం 1వ వచనం, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును, నీవు ఆశీర్వాదంగా ఉండు. చాలండి. ఇక్కడ అబ్రామ్ జీవితం చూసినట్లయితే అబ్రాము గుడారాల్లో ఉండేవాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి అబ్రామ్ దగ్గరకు వచ్చి అబ్రామా నేను అని పిలిచినప్పుడు అబ్రామ్ పలికినప్పుడు దేవుడు ఆయనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నిన్ను గొప్ప జనంగా చేస్తా అన్నాడు. ఏ రోజు అబ్రాము దేవుని చూడలేడు, ఏ రోజు అంతవరకు ఆయన ఎవరో కూడా తెలియదు, దేవుడు ఎవరో కూడా తెలియదు. కానీ ఎప్పుడైతే దేవుని ఆజ్ఞకు లోబడ్డాడో, ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞకు లోబడినప్పుడు దేవుడు ఆయన ఏం చేసిండో గొప్ప జనంగా చేసిండు. విశ్వాసులకు ఆయన ఎవరు? తండ్రిగా మార్చబడ్డాడు. నీ జీవితంలో నా జీవితంలో కూడా దేవుడు అనేక మార్లు పిలుస్తున్నాడు. రక్షింపబడిన తర్వాత దేవుడు అనేక మార్లు నీ జీవితం నా జీవితంలో పిలిచిన దేవుడుగా ఉంటున్నాడు. కానీ ఆయన పిలుపుకు మనం లోబడ్డామా? అనేక మార్లు ఆయన ప్రతి ప్రాంతంలో, ఇప్పుడు నువ్వు పొలం పనులు చేసుకున్నా, ఉద్యోగం చేసుకున్నా, ఏం చేసుకున్నా ఏదో ఒక ప్రాంతంలో దేవుడు పిలుస్తాడు. ఈరోజు మొన్న పోయిన నెల క్రిస్మస్ ఉంది. క్రిస్మస్లో అనేక ప్రాంతాల్లో సువార్తలైనాయి. సువార్త గురించి సంఘంలో చెప్తారు. ఆ రోజు నువ్వు సువార్తకి వచ్చినావా? దేవుడు నీకు ఆ సువార్తకు రమ్మని పిలుస్తున్నాడు. కానీ నువ్వు దానికి దేవుని మాటకు లోబడ్డావా? దేవుని మాటకు విధేయంగా ఉన్నావా? సువార్తకు వెళ్ళినావా? వెళ్ళలేము. దానికి కారణం ఏంది? మనం దేవుని ఆజ్ఞకు అతిక్రమించినాం, దేవుని ఆజ్ఞను లోబడట్లేదు. నువ్వు ఖాళీగానే ఉంటావు ఇంట్లో, కానీ అంత దూరం ఎవరు పోతారు సువార్తకి, ఇంకా మస్తు మంది ఉన్నారు పోయేటోళ్ళు అనుకుంటాం, కానీ మనం పోము. అయితే ఎప్పుడైతే ఈ అబ్రాము దేవుని ఆజ్ఞకు లోబడినప్పుడే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. లోబడకుండా దేవుడు నన్ను ఆశీర్వదిస్తలేడు, నా జీవితం ఇంక ఇట్లనే ఉంది, నా పరిస్థితి ఇట్లనే ఉంది, దేవుడు నన్ను చూస్తలేడు అని చెప్పి ఎన్నిసార్లు మనం సనుక్కున్నా, ఎన్నిసార్లు గొనుక్కున్నా మనం ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటుంది. ఏ రోజు కూడా మన జీవితంలో మారది, మన జీవితంలో నెమ్మది ఉండదు, అదే శాంతి ఉండదు. కానీ దేవుని ఆజ్ఞకి ఎప్పుడైతే లోబడతామో, దేవుని ఆజ్ఞకి ఎప్పుడైతే దేవుడు పిలిచిన దేవుడు ఆయన ఫస్ట్ ఏం చేస్తాడంటే మొదటిగా నిల్చుండి చూస్తాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గరకు వస్తావో ఆయన వెళ్ళిపోయే దేవుడు కాదు, నిల్చుండే చూసే దేవుడు. మొదటిగా ఆయన నిల్చుండే చూస్తాడు. చూసిన తర్వాత ఆయన పిలిచే దేవుడు. నువ్వు తప్పిపోతున్నావా, దారి తప్పిపోతున్నావా, రా నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె రా అని చెప్పి ఆయన పిలిచి దేవుడు నీకు చూపించేది ఏది? ఆశీర్వాదాలు చూపిస్తాడు. నువ్వు ముందే ఆయన నిల్చున్నప్పుడు నువ్వు ఆయనకు స్పందించవు, ఆయన దగ్గరకు వస్తావు. దేవా నా పరిస్థితి ఇట్లుందని చెప్పి దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తావు. ప్రార్థన జవాబు వచ్చేదాకా నువ్వు ఆగుతామా? లేదు. మనం లంచం ఇచ్చి పని చేసుకుంటాం. ఏదైనా సమస్య వచ్చిందనుకో, భూమి సమస్య కానీ ఏదైనా, దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేయండి బ్రదర్ అని చెప్పి దేవుని దగ్గర సేవకుని దగ్గర వచ్చి అనౌన్స్మెంట్ ఇస్తాం, ప్రార్థన చేయండి అని. ప్రార్థన చేసేంతవరకు ప్రార్థనకు జవాబు వచ్చేదాకా ఆగుతామా? లేదు. వేరే ఒక లాయర్నో ఎవరినో ఒకరిని పట్టుకొని పైసలు ఇచ్చి కొంచెం లంచం ఇచ్చి పని చేసుకుంటాం. ఇప్పుడు దేవుడు నీ ప్రార్థన అంగీకరించి నిల్చున్నాడు, కానీ దేవుని పిలుపుకు నువ్వు విధేయతగా లేవు. విధేయతగా లేనప్పుడు నీకు దేవుడు ఆశీర్వాదం ఎక్కడిస్తాడు? ఆశీర్వాదం ఇచ్చే దేవుడు కాదు. ఆయన దగ్గర నువ్వు నిల్చున్నప్పుడు దేవుడు నీ కొరకు నిల్చున్నాడు. మనం దేవుని గురించి నిల్చుంటలేము. ఇక్కడ చూసిన మత్తయి సువార్త 2వ అధ్యాయం లేని వాళ్ళు కూడా వచ్చి గుడ్డివారు వచ్చి కేకలు వేసారు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు అని చెప్పి. వాళ్ళు కేకలు వేసినప్పుడు వచ్చి నిల్చున్నాడు. కానీ వాళ్ళు నిల్చున్నప్పుడు వాళ్ళు ఒక్కటే మాట అడిగారు, మమ్మల్ని కరుణించు, మా కన్నులు తెరువు అన్నప్పుడు దేవుడు కన్నులు తెరిచింది. నీ జీవితంలో నా జీవితంలో దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తావు, దేవా నా సమస్య ఇట్లుంది, నాకు ఇట్లాంటి సమస్య ఉంది, ఇట్లాంటి అనారోగ్యం ఉంది అని చెప్పి నిల్చుంటాము, ప్రార్థిస్తాము. దేవుడు కూడా ఆగుతాడు, దేవుడు ఆగి వింటాడు. కానీ ఆయన విని స్వస్థపరిచే వరకు, ఆయన విని మన సమస్యను తీర్చే వరకు మనం ఓపికతో ఉంటామా? ఉండము. అందుకే మన జీవితంలో ఇంకా నెమ్మది లేని జీవితం, ఇంకా అదే సమస్యలు. కానీ మన దేవుడు అటువంటి వాడు కాదు. మన దేవుడు ప్రతిదీ కూడా ఆయన నెరవేర్చే దేవుడు.
రెండవదిగా ఆయన నిల్చుండే దేవుడు, ఆయన పిలిచే దేవునిగా ఉంటున్నాడు. మొట్టమొదటిగా ఏం చూసుకున్నాం? ఆయన ప్రేమ ఎటువంటిది? త్యాగపూరితమైన ప్రేమ. ఆయన ప్రియకుమారుడు, అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని భూలోకం నీ నిమిత్తమే, నా నిమిత్తమే, నిన్ను నన్ను రక్షించుటకు, నిన్ను నన్ను పరమునకు చేర్చుటకు, నీ జీవితంలో నా జీవితంలో నెమ్మది, శాంతి, సమాధానం ఇవ్వడానికి ఆయన ప్రభు పేరిట వచ్చి ఉంటున్నాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన అద్వితీయ కుమారుడిని నీ నిమిత్తం, నా నిమిత్తం భూలోకానికి పంపించిండు. మొట్టమొదటిగా అది ఆయన ప్రేమ ఎటువంటిది? త్యాగపూరితమైన ప్రేమ. రెండవదిగా ఏం చూసినాము? ఆయన పిలిచే దేవుడు. నిన్ను నన్ను పిలుస్తున్నాడు, ఈరోజు కూడా పిలుస్తున్నాడు. సంవత్సరాలు గడిచిపోయినాయి బిడ్డ, ఈ సంవత్సరం అయినా సరే, ఇంకో సంవత్సరం నీకు ఆయుష్నిస్తున్నా, ఇంకో సంవత్సరం నీకు ఆయుష్నిస్తున్నా. ఒకసారి నా గురించి ఆలోచిస్తున్నావా? నేను నిన్ను పిలుస్తున్నా, నువ్వు నా మాట వింటున్నావా? నేను నిన్ను పిలుస్తున్నా, అనేక ప్రాంతాల్లో తప్పిపోయిన జీవితం ఉంటున్నావు, నిన్ను పిలుస్తున్నా, నువ్వు నా మాట వింటున్నావు అని చెప్పి ఈరోజు కూడా పిలుస్తున్నాడు. ఇంకో అవకాశం ఇస్తున్నాడు దేవుడు. కాబట్టి ఇంకెవరైనా సరే దేవుని గురించి, దేవుని దగ్గర మనము సరిగ్గా లేకపోతే ఆయన పిలిచే దేవుడుగా అంటున్నాడు. ఆయన నిల్చుండి పిలుస్తున్నాడు. ఏదో ఆయన పిలుపు వచ్చేంత వరకు నువ్వు ఓపికతో లేకుండా, ఆయన పిలుపు రాకముందే నువ్వు నీ ప్రయత్నం, సొంత ప్రయత్నాలు చేసినట్లయితే నీ జీవితంలో ఆశీర్వాదం అనేది తక్కువైపోతుంది. ప్రయత్నం అవుతుంది, దేవుడు సహాయపడతాడు, కానీ దేవుడు అనుకున్న స్థాయికి మనము ఉండలేకపోతున్నాం. దానికి కారణం ఏంటంటే ఆయన పిలుపుకు మనం లోబడట్లేదు. మూడోదిగా చూసినట్లయితే రండి, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన 4వ అధ్యాయం 8వ వచనం. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను, అవి చుట్టూను రెక్కల రూపంలో కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి పగలు చెప్పుచుండెను. చాలు. మూడోదిగా మన దేవుడు ఎటువంటి వాడు? పరిశుద్ధమైన దేవుడు. ఈరోజు మన దేవుడు అంత పరిశుద్ధమైన దేవుడిని నువ్వు నేను ఆరాధించాలంటే, మీరు నేను ఆరాధించాలంటే మన జీవితం పరిశుద్ధంగా ఉందా? వారాలు గడుస్తున్నాయి, మన జీవితం ఎట్లుంది? పరిశుద్ధంగా ఉందా? శనివారం రాత్రి దేవుని దగ్గర ఒప్పుకుంటాం, దేవా ఈ వారం అంతా నేను తప్పిపోయినా, ఆదివారం బల్ల తీసుకునే ముందు నా జీవితం పరిశుద్ధపరచాను అంటూ వారం అంతా మనం దేవుని దగ్గర పరిశుద్ధంగా ఉంటున్నామా? లేదా శనివారం రాత్రి రాగానే ఆదివారం సాయంత్రం వరకు బల్ల తీసుకునేంతవరకు పరిశుద్ధంగా ఉండి దాని తర్వాత మళ్ళీ అదే జీవితం కంటిన్యూ చేస్తున్నాం, అదే జీవితం కొనసాగిస్తున్నామా? మన జీవితము పరిశుద్ధంగా ఉందా? దేవుడైతే పరిశుద్ధుడు, మనం ఎవరము? దేవుని బిడ్డలం. మన దేవుని బిడ్డలు పరిశుద్ధంగా ఉండాలి. ఇప్పుడు తండ్రి క్రైస్తవుడు అయినప్పుడు కొడుకు ఏమవుతాడు? క్రైస్తవుడు అవుతాడు. మళ్ళీ దేవుడు పరిశుద్ధుడు అయినప్పుడు దేవుని బిడ్డలు ఏమై ఉండాలి? మళ్ళీ మనం ఎట్లుంటున్నాం? పరిశుద్ధంగా ఉంటున్నామా? రక్షింపబడినాం, అందరం రక్షింపబడినాం, కానీ పరిశుద్ధమైన జీవితం జీవించట్లేదు. దేవుడు ఏమని ఇచ్చిండు? ఆజ్ఞ ఏమి ఇచ్చిండు? 1 పేతురు 1వ అధ్యాయం 16వ వచనం. నేను పరిశుద్ధుడని కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. మళ్ళీ మనం పరిశుద్ధంగా ఉంటున్నామా? దేవుడైతే చెప్పిండు, నేనైతే పరిశుద్ధుడిని, మీరెట్లున్నారు? మీరు పరిశుద్ధంగా ఉన్నారా? నేను పరిశుద్ధుడిని, మీరు పరిశుద్ధంగా లేరు. దానికి కారణం ఏంది? మనం పరిశుద్ధంగా ఉండట్లేదు, దేవుడేమో పరిశుద్ధుడు. పరిశుద్ధమైన దేవుని కుమారులుగా మనం పరిశుద్ధంగా ఉండాల్సింది పోయి పాపలుగా ఇంకా అదే తప్పిపోయిన జీవితం జీవిస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో అయినా మనం మారుతామని చెప్పి దేవుడు లోకంలో అనేక మందికి ఇవని ఆధిక్యత, ఇంకొక సంవత్సరం ఆయుష్ని మనకు పొడిగించిండు. ఈ సంవత్సరంలో అయినా సరే దేవుని కొరకు జీవిస్తున్నామా? పరిశుద్ధంగా జీవిస్తున్నామా? మనం అనుకోవచ్చు, ఆయన దేవుడు కాబట్టి ఆయన పరిశుద్ధంగా ఉన్నాడు, మనం మనుషులం, మనం ఎట్లుంటాం పరిశుద్ధంగా? మనకు సమస్యలు వస్తాయి కదా, మనకు అవి ఇబ్బందులు వస్తాయి కదా. దేవుడు కూడా భూలోకంలో 33.5 సంవత్సరాలు జీవించిండు. ఆయన కూడా మన వలే మనుషునిలాగానే జీవించిండు, మనిషిని పోలికగా జీవించిండు. మనుషుడు ఏ విధంగా అయితే జీవించిండో, ఏ విధంగా అయితే మనిషిని పోలికగా పుట్టిండు, ఆయన కూడా మనుషునిగానే జీవించిండు. ఆయనకు కూడా సాతాను శోధనలు వచ్చినాయి. ఆయనకు కూడా సాతాను శోధనలు వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధంగా ఉన్నాడా? ఆ శోధనలో తప్పిపోయినాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. నేను తీయకండి, నేను చెప్తాను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం, మార్కు సువార్త 1వ అధ్యాయం 13వ వచనం, లూకా సువార్తలో కూడా దేవునికి శోధనలు వచ్చినాయి. ఒక కొండ మీదకి సాతాను తీసుకుపోయింది. ఆయన బాప్తిసం తీసుకున్న తర్వాత ఒక 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు ఒక కొండ మీదకి సాతాను తీసుకుపోయి దేవుని శోధించిందా లేదా? ఏమని చెప్పింది? ఈ కొండ మీద నుంచి దూకు, దేవాలయ శిఖరం మీదకి తీసుకుపోయి ఈ దేవాలయ శిఖరం మీద నుంచి నువ్వు దూకు, నువ్వు దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు నీ దూతలు వచ్చి నిన్ను కాపాడతాయి అన్నాడు. ఒకవేళ నీకు నాకు ఆ శక్తి ఉంది, నేను ఒకవేళ
ఊహించుకుందాం, దేవునికి ఉన్నంత శక్తి నీకు నాకు ఉంది. సాతాను వచ్చి నిన్ను నన్ను ఆ కొండ మీదకి తీసుకుపోయింది. దూకు, దేవుడు నీకు కాపాడుతాడు అని చెప్పి అన్నప్పుడు దూకుతామా? దూకకుండా ఉంటామా? శక్తి ఉంది, దేవునికి ఉన్న శక్తి ఉంది, అది నీకు తెలుసు నాకు తెలుసు, శక్తి ఉంది, దేవుడు దేవదూతలతో కాపాడుతాడని దూకుతామా? దూకకుండా ఉంటామా? నేనైతే దూకుతా, శక్తి చూపించడానికైనా దూకుతా నేనైతే. కానీ దేవుడు ఏం చేసిండు? నువ్వు సాతాన్వి, నీ దగ్గర నేనేంది శక్తి చూపించేది? సాతాన్ ఒక మాట అన్నాడు, ఏమని అన్నాడంటే, నువ్వు దూకినప్పుడు ఈ రాజ్యం మొత్తం నీకు ఇస్తా, ఈ సమస్తము ఈ దునియా మొత్తం నీకు ఇస్తా అని చెప్పాను. సృష్టించిందే సృష్టికర్త, ఆ సృష్టికర్తకే మళ్ళీ తెచ్చి నీకు ఇస్తా అంటే అది సమంజసమా? అటువంటి గుర్తింపు మనకు ఉండాలి. సాతాను మనకు కూడా శోధనలు తీసుకొస్తుంది. శోధనలు తీసుకొచ్చినప్పుడు అరే దేవుడు నాకు, నేను దేవుని కుమారుణ్ణి, దేవుడే శోధనలో పడలేడు, నేను ఎట్లా ఈ శోధనలో పడతా? అర్థమవుతుందా? దేవుడే నా తండ్రి, నా తండ్రి పరిశుద్ధంగా ఉన్నప్పుడు నువ్వు సాతాను కానీ నువ్వు శోధన తీసుకొచ్చినప్పుడు నేను ఎట్లా శోధనలో పడతా అని చెప్పి మనం ఎప్పుడైతే గుర్తింపు ఉంచామో, ఎప్పుడైతే మనం ఆ తలంపు మన మైండ్లో ఉంటుందో, మన దృష్టి ఉంచుకున్నప్పుడు మనం కూడా పరిశుద్ధంగా జీవిస్తాం, దేవుని వల్ల పరిశుద్ధంగా జీవిస్తాం. దేవునికి అనేకమైన శోధనలు వచ్చినాయి. పరిసయ్యులు సద్దుకాయలు వచ్చారు, వాళ్ళు కూడా దేవుని శోధించారు, అనేకమైన ప్రశ్నలు అడిగారు. దేవుణ్ణి తప్పు పట్టడానికి వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఇంకా భూలోకంలో ఎవరికి అడగలేరు. దేవునికి అడిగిన ప్రశ్నలు నీ జీవితంలో నా జీవితంలో మస్తు ప్రశ్నలు వస్తాయి. సువార్త చేయడానికి పోయినప్పుడు అనేక మంది ప్రశ్నలు అడుగుతారు. ఆ ప్రశ్నలందుకు నువ్వు జవాబు ఇచ్చుకుంటూ కూర్చున్నావు అనుకో, నువ్వన్నా మూర్ఖునివై ఉండాలి, ఎదుటోడన్నా మూర్ఖుడై ఉండాలి. నువ్వన్నా నీకు తెలివి తక్కువై ఉండాలి, ఎదుటోనికైనా తెలివి తక్కువై ఉండాలి. దేవుడు ఏమన్నాడు? పాము వలె వివేకంగా, పావురం వలె నిష్కపటం. నువ్వు వివేకంగా ఉంటున్నావా? ఏ సువార్త విషయంలోనే కాదు, ఇంకే విషయంలో అయినా సరే ఎదుటోళ్ళు వచ్చి నీకు ప్రశ్నించినప్పుడు నువ్వు ఆ ప్రకారమే వాళ్ళకి వివేకంగా జవాబిస్తున్నావు, లేదా ఆ శోధనలో పడిపోతున్నావు. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా ఆ పరిశుద్ధమైన జీవితం జీవించాలి. మనము మనుషులమే, తప్పిపోతాం, కానీ దేవుడు కూడా మనుషుడే. ఆయన కూడా భూలోకంలో 33.5 సంవత్సరాలు ఉన్నప్పుడు నీకంటే నాకంటే ఆయనకే ఎక్కువ శోధనలు వచ్చినాయి, కానీ ఆయన మనకంటే పరిశుద్ధంగా జీవించిండు. ఎందుకు? తండ్రి అయిన దేవుడు ఆయనకు తోడున్నాడు. మళ్ళీ నీ జీవితంలో నా జీవితంలో తండ్రి అయిన దేవుడు తోడుండలేడా? ఆయన అనునిత్యము ప్రార్థనలో ఉంటాడు. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయడు. మళ్ళీ ప్రార్థన జీవితం ఉందా మనకు? శోధనలు వస్తున్నాయి, శోధనలో పడిపోతున్నాం దేవా అని చెప్పి దేవుని దగ్గరకు వచ్చి పడిపోయినాక వచ్చి ప్రార్థిస్తున్నాం, కానీ పడిపోకముందు, శోధన రాకముందు, సమస్య రాకముందే దేవుని దగ్గరకు వచ్చి కనిపెడుతున్నామా? మనకు కనిపెట్టే జీవితం లేదు. కాబట్టి మనము పరిశుద్ధమైన జీవితం జీవించట్లేదు. మనం ఇంకా అపవిత్రంగా జీవిస్తున్నాము. రక్షణ నిశ్చయితలో కరెక్ట్గా మన జీవితాన్ని పరిశుద్ధపరచుకోవట్లేదు. మనం అనుకుంటాం రక్షింపబడినాం కానీ పరలోకం పోతా అనుకుంటాం. రక్షింపబడిన ప్రతి ఒక్కరు పరలోకం పోతే రాత్రి హాస్పిటల్ అడ్మిట్ అయిన లాస్ట్ మూమెంట్లో ఇంకా 2 గంటలు అయితే చచ్చిపోతాడు అన్నప్పుడు అప్పుడు వచ్చి ఒప్పుకుంటాం అందరం, ఏసయ్యా నేను పాపిని, నన్ను పరలోకం తీసుకుపోను. పరలోకం అనేది ఒక పవిత్రమైన స్థలం. అది పవిత్రమైన స్థలానికి పోవాలంటే మనం అనుదినము దాని గురించి మనం ఏమని అంటే అనుదినము దాని గురించి మనము ప్రయత్నించాలి, పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నించాలి. దేవుడు పరిశుద్ధుడు, ఆయన ఉండే స్థలం ఇంకా పరిశుద్ధంగా ఉంటుంది. ఆ పరిశుద్ధమైన స్థలానికి నువ్వు ఎంత ప్రయత్నిస్తే పరలోకానికి పోతావు. ఒక్క మాటతోని ఏసయ్యా నేను పాపినని చెప్పుకుంటేనే పరలోకం పోతామని చెప్పి నాకు నిరీక్షణ ఉంది. ఆ ఒక్క మాటని నువ్వు సంవత్సరం నువ్వు బ్రతికేంత వరకు ఆ ఒక్క మాట ప్రకారం నువ్వు జీవిస్తున్నావా? ఆ ఒక్క మాట దేవా నేను పాపిని అంటున్నావు, తర్వాత పరిశుద్ధంగా ఉంటున్నావా? ఒప్పుకున్నావు, పాపినని ఒప్పుకున్నావు, తర్వాత పరిశుద్ధంగా జీవిస్తున్నావా? జీవించట్లేదు. మనం బయటకు తిరిగేసి వస్తాము, లోపల రాగానే కాలు కడుక్కుందామా అని అనుకుంటాం. నువ్వు ఇంట్లోకే అంత నిష్ట కలిగి ఉంటావు. పరిశుద్ధమైన స్థలం పరలోక స్థలానికి నువ్వు ఇష్టానుసారంగా ఈ పాపపు జీవితంతో పైలోకి పోతామా? ఎప్పుడో కడుక్కున్నావు కాళ్ళు, రోజు కడుక్కోవాలా? చెప్పండి, రోజు కడుక్కొని లోపలికి రావాలా? ఆల్రెడీ ఒకసారి కడుక్కున్నా కదా, మళ్ళీ ఎందుకు ఇంకా కడుక్కోవడం అనుకుంటామా? రోజు కడుక్కోవాలి. మన పరిశుద్ధమైన జీవితం కూడా అట్లాంటిదే. పరలోకానికి పోవాలంటే, పరిశుద్ధమైన స్థలానికి పోవాలంటే అనుదినం దేవుని దగ్గర మనం వచ్చి మన పాపాలన్నిటిని ఒప్పుకోవాలి. నువ్వు అనుకోవచ్చు నేను ఈరోజు ఏం తప్పు చేయలేదు కదా, ఈరోజు ఏం చేయలేదు కదా, కానీ ఏదో విధంలో నీ తలంపులు రావా? పక్కోని చూస్తే మనం ఓరుస్తామా? పక్కోని కారు కొనుక్కొని వచ్చిండు, నువ్వు ఇంకా అదే స్కూటర్ మీద నడుపుతున్నావు, నీకు రాదా? అరే పక్కోడు మంచిగా కారు తిరుగుతున్నాడు, నా బతికిట్లుంది, వానికి వాడు అన్నీ సంపాదిస్తున్నా అని చెప్పి పక్కోని మీద గురుగుతామా? పక్కోనికి సంవత్సరం పంట ఎక్కువ వచ్చింది, మనకు తక్కువ వచ్చింది. పక్కోని పంట నీళ్ళలో మునగలేదు, మనం ఏమో వడ్లన్నీ కొట్టుకుపోయినాయి, గునుగుతామా? మళ్ళా
ఏదో ఒక ప్రాంతంలో మనము అనుదిన జీవితంలో, క్రైస్తవ జీవితంలో మనకు అనేక దినాల్లో అనుదిన క్రైస్తవ జీవితంలో మనకు శోధన అనేది వస్తాయి. ఈ శోధనలు వచ్చినప్పుడు జయించుతున్నామా, తప్పిపోతున్నామా? ఈ శోధన జయించకుండా నువ్వు పరలోక రాజ్యం పోవాలంటే నీ వల్ల నా వల్ల కాదు. ఈ పరలోక రాజ్యం పోవాలంటే నేను అనుదినము పవిత్రంగా ఉండాలి. అనుదినము మన జీవితం పవిత్రపరచుకోవాలి. మనం రక్షింపబడినాం కదా అని చెప్పి గాలికి వదిలేయద్దు. రక్షింపబడిన తర్వాత నీ జీవితం నా జీవితం ఆ విధంగా పరిశుద్ధంగా ఉంటుందా? దేవుడైతే సెలవిచ్చిండు, నేను పరిశుద్ధులను మీరు పరిశుద్ధంగా ఉండండి అని. మనం పరిశుద్ధంగా ఉండట్లేదు, మనం అనుదినం పడిపోతున్నాం. కాబట్టి ఈ పడిపోయే జీవితంలో ఉన్నప్పుడు నేను ప్రతిదినము దేవుని దగ్గర వచ్చి కనిపెట్టాలి. ఉదయం అంతా అయిపోయింది, రాత్రి పడుకునే ముందు దేవా ఎక్కడైతే నేను పొరపాటు చేసినానో, ఈరోజు ఎక్కడెక్కడ నేను తడిపిపోయినేమో నా జీవితాన్ని మార్చు, నా జీవితాన్ని మళ్ళొకసారి మీ రక్తం చేత కడుగు అని చెప్పి రాత్రి పడుకునే ముందు అడగాలి. పొద్దున్న లేచిన తర్వాత దేవుని ఆరాధిస్తాం. దేవుణ్ణి ఆరాధించిన తర్వాత ఒక మాట ఏమని ప్రార్థన చేసుకోవాలంటే, దేవా ఈరోజు అంతా నేను ఎక్కడ తప్పిపోకుండా, ఎక్కడ అపవిత్రమైన జీవితం జీవించకుండా మీ వల్ల పరిశుద్ధంగా జీవించాలని నా గురించి నాకు సహాయపడ దేవా అని చెప్పి ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గర ఒప్పుకుంటావో, దేవుని చేతులకు అప్పగిస్తావో, ఆయన మన దేవుడు, పిలిచే దేవుడు, ఆయన ప్రార్థన అంగీకరించే దేవుడు. నువ్వు పరిశుద్ధంగా ఉండాలంటే, ఆయన వల్ల పరిశుద్ధంగా ఉండాలంటే ఆయన దగ్గరకు వచ్చి నువ్వు ఆయన చేతులకు అప్పచెప్పాలి. నా వల్ల అయితే కాదు దేవా, నువ్వే సహాయపడాను. ఇప్పుడు మనకు జ్వరం వచ్చింది అనుకోండి, మందులు వేసుకుంటాం, అయినా తగ్గలేదు. డాక్టర్ దగ్గరికి పోయి డాక్టర్ చేతిలో పెడతామా, లేదా నేనే చూసుకుంటా అని చెప్పి అనుకుంటామా? డాక్టర్ చేతిలోకి పోతాం. మన చేతన అయితలేదు కాబట్టి మనం హాస్పిటల్కి పోతున్నాం. నేను పరిశుద్ధంగా ఉండట్లేం కాబట్టి ఆ పరిశుద్ధమైన దేవుని దగ్గరకు వచ్చి అడిగితే మన తప్పేంది? మనకి ఎటువంటి నష్టమేం లేదు. కాబట్టి ఒక్కసారి అందరం జ్ఞాపకం చేసుకుందాం, ఏంటంటే అనుదినము మనం పరలోకానికి వెళ్ళే ముందు అనుదినము మనం పరిశుద్ధపరచబడాలి. అనుదినము మనం ఒక్కరోజు రక్షణ వచ్చింది కదా అని చెప్పి అట్లనే వదిలేయడం కాదు. అనుదినం ఆ రక్షణ నిమిత్తమే మనం మనము ప్రయత్నించాలి. మూడోదిగా మన దేవుడు ఎటువంటి దేవుడు? పరిశుద్ధమైన దేవుడు. మొట్టమొదటిగా ఏం చూసుకున్నాం? ఆయన ప్రేమలో త్యాగం ఉంది. రెండోదిగా ఆయన పిలిచే దేవుడు. మూడోదిగా పరిశుద్ధమైన దేవుడు. రండి నాలుగోదిగా చూద్దాం. 1 యోహాను 4వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. ఇక్కడ ఎవరు? దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన యొక్క ప్రేమలో లక్షణాలు చూద్దాం, 3 లక్షణాలు చూద్దాం. దేవుడు ప్రేమ స్వరూపి, ఆయన ప్రేమ ఎటువంటిది అనేది మొట్టమొదటిగా మనం త్యాగపూరితమైన ప్రేమ అని చూసుకున్నాము. ఈ దేవుడు ప్రేమ స్వరూపిలో ఈ ప్రేమ స్వరూపి అయిన దేవుని 3 లక్షణాలు చూసుకుందాం. కీర్తనలు 118 కీర్తనలు 103 8వ వచనం. కీర్తనలు 103. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. చాలండి. దీర్ఘశాంతుడు, దయాదాక్షిణ్య పూర్ణుడు. ఆయన దీర్ఘశాంతుడు. ఇప్పుడు ఉన్న వాళ్ళ ఎవరికి కోపం రాదు, అస్సలు కోపం అనేది రాదు. అందరికీ కోపం వస్తుంది, దేవునికి కూడా కోపం వస్తుంది. మన ప్రవర్తన చూసినట్లయితే, మన ఇంటోళ్ళకి తెలిస్తే మన ప్రవర్తన గురించి ఫస్ట్ ఏం చేస్తారు? ఇంటోళ్ళు కొడతారు, దాని తర్వాత తిడతారు. మంచోళ్ళు అయితే తిట్టి వదిలేస్తారు, లేదంటే కొడతారు. దేవుడు నా ప్రవర్తన చూసి ఎన్నిసార్లు కొట్టుకోవాలి, ఎన్నిసార్లు తిట్టుండాలి, ఎన్నిసార్లు పోరాను అని చెప్పి ఎన్నిసార్లు అనుకోవాలి. దేవుడేమో నీ గురించి నా గురించి తన అద్వితీయ కుమారుణ్ణి పంపిండు రక్షించడానికి. అటువంటి పంపిన దేవుడు, ఆ దేవునికి మనం వ్యతిరేకంగా జీవించినప్పుడు, ఆ దేవునికి మనం అవిధేయంగా జీవించినప్పుడు ఆయనకి ఎంత కోపం రావాలి చెప్పండి? వస్తారా కోపం? కానీ దేవుడు ఇక్కడ ఎవరు? దీర్ఘశాంతుడు. ఆయన ఏ రోజు కూడా మనకు కోపం చూపించాలి. ఒకవేళ దేవుడు గిన కోపం చూపించినట్లయితే ఎట్లుంటుందంటే, దేవుని కోపము, దేవుడు నిన్ను ఒక మంచి ఉద్దేశంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు ఆశీర్వదించినప్పుడు ఆ ఆశీర్వాదాన్ని నువ్వు కాపాడుకోకుండా జీవించినట్లయితే, ఆ ఆశీర్వాదాన్ని చులకనగా చేసినట్లయితే, మీకు కేపాలు తెలుసు ఎంతమందికి? ప్రపంచ సువార్థికుడు ఒకప్పుడు. ఆయన మారుమూల గ్రామంలో పుట్టిండు. మారుమూల గ్రామంలో పుట్టి ఆయన ఒక గొప్ప స్థానానికి దేవుడు తీసుకెళ్ళిండు. ప్రపంచ సువార్థికునిగా ఆయన చేసిండు దేవుడు. ఆయన మన దేశంలో పుట్టి బయట దేశంలో ఆయన సువార్త చెప్పడానికి ఎన్నుకోబడ్డాడు.
ఆయనకు ప్రత్యేక విమానం ఉంది. సంగారెడ్డి దగ్గర ఆయనకు 10,000 ఎకరాల స్థలం ఉంది. అదంతా ఆయనకు ధారాళంగా ఇచ్చారు అమెరికా వాళ్ళు. అటువంటి పరిచర్య చేసే వ్యక్తి దేవుని దగ్గర అవిధేయంగా జీవించిండు. ఒక ప్రాంతంలో తప్పిపోయిండు. ఒక ప్రాంతంలో తప్పిపోయినప్పుడు దేవుడు ఏం చేసిండు? ఆయనను దేవుడు నొక్కిండు. ఇప్పుడు ఆయన బ్రహ్మానందం కంటే ఘోరంగా ఆయన కమీడియన్గా మారిపోయాడు. దేవుడిచ్చిన దాన్ని అవిధేయంగా, దేవుడిచ్చిన దాన్ని సరిగ్గా మనం కాపాడుకోకపోతే, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు కానీ, దేవుడిచ్చిన తలాంతులు కానీ, దేవుడిచ్చిన వరాలు కానీ, దేవుడిచ్చిన ఆయుష్ను కానీ మనం సరిగ్గా వాడుకోకపోతే దేవుడు కూడా మనల్ని కూడా ఒకరోజు మొత్తుతాడు, ఒకరోజు కొడతాడు. ఆయన కొట్టే దినం రాకముందే నీ జీవితం నా జీవితం పరీక్షించుకోవాలి. నువ్వు అనుకోవచ్చు ఇంకా సంవత్సరం ఉంది, నాకు మంచిగా ఉన్నా కానీ, నాకు ఆయుష్ మంచిగా ఉంది కానీ, ఒక్కరోజు దేవుడు నొక్కితే కోవిడ్ వచ్చింది, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పోయారు మనకు తెలుసు. గొప్ప గొప్ప వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అంటే వాళ్ళకి ఫుల్ డబ్బు ఉన్నా సరే ఫస్ట్ వాళ్ళే పోయారు. ఎందుకు? ఏ డబ్బు పని చేయలేదు. దేవుని కోపం దగ్గర ఏ డబ్బు పని చేయదు. నువ్వు ఎంత తీసుమార్కైనా సరే, నువ్వు ఎంత ఉన్నా సరే, ఒక్కసారి దేవుడు నొక్కిండు అనుకో, ఏ డాక్టర్ పనిచేయడు, ఏ వైద్యుడు పనిచేయనాడు. కాబట్టి దేవుడిచ్చిన ఆశీర్వాదం దేవుని కొరకు వాడుకుందామా, లేదంటే దేవుడు వచ్చినప్పుడు చూసుకుందాంలే, ఇంకా రెండో రాకడ, చిన్నప్పటి నుంచి రెండో రాకడ వస్తుంది అని చెప్పి అంటారు. కానీ ఇంతవరకు రాలేదనుకోని నువ్వునేమనుకుంటాం. కానీ తప్పది. దేవుడు ఒకరోజు వస్తాడు. సచ్చేది సత్యం, బతికేది అబద్ధం. ఆయన వచ్చేలోపే నువ్వు నేను పరిశుద్ధంగా జీవించి దేవుని కోపం నుండి దూరంగా ఉందామా, దేవునికి కోపం తెచ్చేవారిగా ఉందామా, ఒకసారి పరీక్షించుకుందాం. ఒకసారి ఆయన ప్రేమ ఎటువంటిది? దీర్ఘశాంతమైన ప్రేమ. ఆయన ఎట్లాగో దేవుడు క్షమిస్తా అంటుండు కదా అని చెప్పి, ఎట్లాగో దేవుడు కోపం చూపియా అంటుండు కదా అని చెప్పి నువ్వు చూపించినట్లేదు. మన దేవుడు రోషం కలిగిన దేవుడు. ఆయన ఒకరోజు మొత్తుతాడు ఎవరినైనా సరే, నిన్నైనా సరే, నన్నైనా సరే, ఇక్కడ నిల్చున్నైనా సరే, అక్కడ కూర్చున్నా సరే, ఎవరికైనా ఒకటే ట్రీట్మెంట్ ఉంటుంది, ఒకటే వైద్యం ఉంటుంది. ఆ వైద్యంలో నువ్వు నేను ఎట్లుంటున్నాం, నువ్వు నేను దేవుని కోపానికి అటు ఉంటున్నామా, దేవుని కోపానికి ఇటు ఉంటున్నామా, ఒకసారి పరీక్షించుకోవాలి. ఆయన ప్రేమలో ఎటువంటిది? ఆయన ప్రేమ అంటే క్షమించుటకు సిద్ధ మనసు గల ప్రేమ. రండి చూసుకుందాం. కీర్తనలు, క్షమించండి, నెహెమ్యా 9వ అధ్యాయం, నెహెమ్యా 9వ అధ్యాయం 17వ వచనం. నెహెమ్యా 9:17 తీసిన వాళ్ళు ఎవరైనా చదవండి. వారు విధేయులవుటకు మనసు లేని వారై తమ మనసును కఠినపరుచుకొని తాము ఉండి వచ్చిన దాసపు దేశంలోకి తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడు. చాలండి. దేవుడు ఎటువంటి వాడు? రెండోది, ఆయన ప్రేమ ఎటువంటిది? క్షమించుటకు సిద్ధ మనసు గల. నువ్వు నేను అనేక మార్లు తప్పిపోయిన జీవితం జీవించినప్పుడు ఇందాక చూసుకున్నాం. ఆయన కోపము దీర్ఘశాంతమైన దేవుడు. రెండోది, ఆయన క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు. అనేక మార్లు తప్పులు చేసి ఉండొచ్చు, అనేక మార్లు పడిపోయిన జీవితం జీవించినప్పుడు ఆయన క్షమించడానికి సిద్ధ మనసుగా ఉన్నాడు. ఇంకా నువ్వు తప్పులు చేసుకుంటూనే ఉన్నావు, దేవుడు ఎట్లా నాకు క్షమిస్తాడు కదా, ఈ ఒకసారి తప్పు చేద్దాం, నెక్స్ట్ మళ్ళీ దేవుని దగ్గర ఒప్పుకుందాం, దేవుడు క్షమిస్తాడు కదా అని చెప్పి ప్రతిసారి మాటికి ఒప్పుకున్నట్లయితే దేవుడు క్షమిస్తాడు. ప్రతిదానికి క్షమాపణ ఉంది. కానీ ఒకరోజు తీర్పు అనేది ఉంటుంది. ఆ తీర్పులో దేవుడు మాత్రం వదిలిపెట్టాడు. ఆ రోజు కూడా క్షమిస్తాడు అనుకోవడం మన మూర్ఖత్వం. దేవుని తీర్పు దినం రాకముందే మనము ఈరోజుతోనే దావీదు ఒక పాపం చేసిండు, బత్షెబతో పాపం చేసిండు. ఎప్పుడైతే ప్రవక్త వచ్చి దావీదు దగ్గరకు వచ్చి నువ్వు పాపం చేసినావు అని చెప్పి దావీదు దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు దావీదు ఒకటే మాట ఏం చేసిండు? ఆయన దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. మళ్ళీ ఒకసారి ఆ పాపము చేయలేడు. నీ జీవితం నా జీవితంలో అనేక మార్లు ఒప్పుకుంటున్నాం, కానీ ఒప్పుకున్న తర్వాత తిరిగి అదే పాపం చేస్తున్నామా, ఆపేసినామా? ఆడికే ఒకసారి నువ్వు నేను పరీక్షించుకోవాలి. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమలో త్యాగపూరితమైన ప్రేమ ఉంది. ఆయన ప్రేమ క్షమించుటకు సిద్ధ మనసు గల ప్రేమ ఉంది. దేవుడు ప్రేమ స్వరూపి కదా అని చెప్పి ప్రతిసారి నువ్వు తప్పు చేసుకుంటూ, ప్రతిసారి నువ్వు పడిపోయే జీవితం జీవిస్తూ ఆయన దగ్గర ఒప్పుకున్నట్లయితే దేవుడు ఒకరోజు తీర్పు ఉంటుంది. ఆ తీర్పులో నన్ను దేవుడు ప్రశ్నిస్తాడు, తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పు దినం రోజు కూడా నిన్ను నన్ను క్షమిస్తాడు తీర్పు రోజు కూడా అనుకుంటే అది మన మూర్ఖత్వం అని చెప్పుకోవాలి. కాబట్టి మన దేవుడిని ప్రేమ స్వరూపి. ఆ దేవుని ప్రేమలో ఏముందంటే క్షమించుట ఉంది. ఆయన దేవుడు దీర్ఘశాంతం కలిగిన దేవుడు. మూడోదిగా చూద్దాం ఆయన ప్రేమ ఎటువంటిది. కీర్తనలు 5వ అధ్యాయం,
11, 12 వచనాలు. నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యం ఆనందధ్వని చేయుదురు. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు నీవే, కేడెంతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు, నిన్ను గురించి ఉల్లసింతురు. దీంట్లో 11వ వచనం చూసినట్లయితే నీవే వారిని కాపాడుదు. మన దేవుని ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమ ఎటువంటిదంటే కాపాడే ప్రేమ. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనకు 3 స్నేహితులు ఉన్నారు, దానియేలు, షెడ్రక్, మేషక్, అబేద్నెగో. వారికి వచ్చిన శ్రమ నీకంటే నాకంటే గొప్ప శ్రమనా? వారికి దేవుని గురించి వచ్చిన శ్రమ ఏంటి? నేను తప్ప వేరొక దేవుణ్ణి సేవించొద్దు. ఒక శాసనం వెలువడింది. ఆ శాసనం ఎటువంటిదంటే అప్పట్లో వాళ్ళకి దేవుళ్ళు అనే వాళ్ళు ఉండేవారు కాదు. రాజే వాళ్ళకి దేవుడు, రాజు లేదా రాజు యొక్క తండ్రి. ఒక చిత్రపటం వేసాయి, ఆ చిత్రపటానికి అందరు ప్రాంతంలో ఉన్న శాసనంలో ఉన్న వాళ్ళందరూ మొక్కాలి అని చెప్పి ఒక శాసనం వెలువడింది. దానియేలు అయితే దినమునకు 3 సార్లు ప్రార్థించేవాడు. ఆయన ఏం చేసిండంటే ఆయనను గూర్చి ఇతరులకు ఇబ్బంది ఉంది, ఆయన గూర్చి ఇతరులు ఓర్చుకోలేక ఈ శాసనాన్ని తీసుకొచ్చారు. ఏమని? ఈయనని తప్ప వేరొక దేవుణ్ణి ఎవరిని మొక్కకూడదు, ఈయనే దేవుడు, ఈ రాజే దేవుడు మనకని చెప్పి శాసనం వెలువడింది. అందరూ మొక్కుతున్నారు. దావీదు దగ్గరకు వచ్చింది, దావీదు నువ్వు మొక్కుతావా? మనమైతే ఏం చేస్తాం? మొక్కుతాం. మేము సువార్తకి వెళ్ళినప్పుడు సువార్త చేస్తున్నాం. సువార్త చేస్తుంటే అన్ని ప్రాంతాలు అయిపోయినాయి. చివరి ప్రాంతం సంగారెడ్డి వ్యాన్లో వెళ్తున్నాం, సువార్తకి వెళ్ళినాము. ఆ ఊర్లోకి వెళ్ళిన తర్వాత సువార్త చేస్తుంటే ఒక వ్యక్తి వచ్చిండు ముందుకి. వ్యక్తి వచ్చి ఎవరిచ్చిరు మీకు పర్మిషన్ అనుకుంటూ హడావిడి చేసిండు. ఆ వ్యక్తిని చూసి అక్కడక్కడే 30-40 మంది కూర్చున్నారు, వచ్చేసిరు. వ్యాన్ తాళాలు లాగేసుకున్నారు. వ్యాన్ వెనక పోకుండా వెనకొక ఆటో తెచ్చి ఆపేసారు. దిగుమంటున్నారు. వాళ్ళు ఒకటి దెబ్బలు తిని వెళ్తారా? వెళ్ళండి, లేదంటే గుడికి వచ్చి బొట్టు పెట్టుకోండి. ఎవరు దెబ్బలు తినడానికి ఇష్టపడతారు, ఎవరు బొట్టు పెట్టుకోనికి ఇష్టపడతారు? ఆ రోజు దేవుని ఎదుట మేమందరం ఓడిపోయినాం. 20 నిమిషాలు దిగలేదు బండ్లో నుంచి, ఏమైనా చేసుకోని అని చెప్పి 20 నిమిషాలు దిగలేదు. 20 నిమిషాల తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే వ్యాన్లో నుంచి గాలి తీసేస్తారు, టైర్లో నుంచి గాలి తీసేస్తారు, అద్దాలు వాళ్ళ కొట్టడానికి సిద్ధమయ్యారు. వాళ్ళు అన్నది ఒకటే ఒక మాట, మా దగ్గర పర్మిషన్ ఉంది, అన్నున్నాయి, అయినా సరే వాళ్ళు అన్నది ఒకటే ఒక మాట, దిగి మర్యాద గుడికి వచ్చి బొట్టు పెట్టుకొని వెళ్ళిపోండి, లేదంటే ఇక్కడే మీ బండిని కాలబెడతాం. ఆ రోజు మేము దేవుని దగ్గర ఓడిపోయాం, దేవుని కొరకు నిలబడలేకపోయాం. దానియేలు అయితే అటువంటి దానియేలుకి ఇంకా గొప్పది వచ్చింది. ఆయనకు సింహం బోన్లో వేసిరు. సింహం బోన్లో వేసినప్పుడు ఏ శక్తులు కూడా పనిచేయలేదు, దేవుని శక్తి ఒక్కటే పనిచేసింది. షడ్రక్ మేషక్ అబేద్నెగో వారిని అగ్నిగుండంలో వేసిరు, ఎవరు పని చేయలే. వేయడానికి వెళ్ళిన వాళ్ళు కాలిపోయారు, తీయడానికి వెళ్ళిన వాళ్ళు కూడా కాలిపోయారు. కానీ ఆ ముగ్గురు మాత్రం వాళ్ళ దగ్గర వాసన కూడా రాలేదు. మేమైతే వ్యాన్ దిగినాము, గుడి లోపలికి పోయినాం, బొట్లు పెట్టుకున్నాం, బయటకు వచ్చి మనం ఎక్కడున్నాం. దేవుని ప్రేమ భద్రత కలిగింది. ఆ రోజు మేము నిజంగా దేవుని గురించి నిలబడితే మాకు బొట్టు ఎవరు కూడా పెట్టేవాడు కాదు. దేవుని గురించి నిజంగా నిలబడితే ఎవరు కూడా మాకు మీద చేతేసేవాళ్ళు కాదు. మేము ఓడిపోయినాం, దేవుని గురించి నిలబడలేదు, దేవుని ప్రేమను తక్కువ అంచనా వేసినాం. కానీ దానియేలు, షడ్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళు దేవుని గురించి నిలబడ్డారు. అగ్నిగుండంలో 3 వేస్తే 4 కనిపించారు రాజుకి. దానియేలుని సింహ బోన్లో వేసిండు. ఆ దినాల్లో సింహ బోన్ ఎట్లాంటిదంటే సింహాలకు 1 వారం రోజుల వరకు తిండి పెట్టకుండా అట్లనే ఆకలితో ఉంచుతారు. ఒక వ్యక్తిని వేయగానే మాంసం కనబడదు, ఖాళీ బొక్కలు కనిపిస్తాయి. అటువంటి పరిస్థితిలో దానియేలుని సింహ బోన్లో వేసినప్పుడు ఏ సింహం కూడా దానియేలుని తినలేదు. దానియేలు రాగానే సింహ బోన్లోకి రాగానే దానియేలుతో పాటు భక్తుడు అన్న మాట ఏంటంటే దానియేలుతో పాటు సింహాలు కూడా దేవుని స్తుతించినాయంట. సింహ పిల్లలు వచ్చి దానియేలుతో పాటు స్తుతించినాయి. నువ్వు నేనైతే ఒక మాటకే మనం పారిపోతాం. నేనైతే వాళ్ళు ఏం చేస్తారా అని చెప్పి భయపడి బొట్టు పెట్టుకున్నా. కానీ ఇక్కడ దానియేలు, షడ్రక్ మేషక్ అబేద్నెగో దేవుని ప్రేమను మా దేవుడు కాపాడినా కాపాడకపోయినా సరే అని చెప్పి వాళ్ళు సవాలు విసిరారు.
మన దేవునిలో దేవుడే కాపాడే దేవుడు. రండి 11వ వచనంలో చూసినట్లయితే, నీవే వారిని కాపాడదు గనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. మేము ఆనంద ధ్వని చేయలే, ఎందుకంటే దేవుడు మమ్మల్ని కాపాడిండు, దాన్ని తప్పించిండు. కానీ మేము దేవునికి నమ్మకంగా ఉండలే, దేవుని కొరకు నిలబడలే. కానీ దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో వాళ్ళు నిల్చున్నారు. వాళ్ళ గురించి ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటున్నాం, ఇప్పటికీ వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటాం. మేము అలా బొట్లు పెట్టించుకున్నాం, మా గురించి తెల్లారి కూడా మాట్లాడలేరు ఎవరు. ఎందుకు? దేవుని గురించి నిలబడలే. మాట్లాడాలని కాదు, దేవుని ప్రేమ భద్రత, దేవుని ప్రేమలో భద్రత ఉంది, కాపాడే దేవుడు. నీకు నాకు అనేక శ్రమలు వస్తాయి, అనేక శోధనలు వస్తాయి. దానియేలు, షడ్రక్, మేషక్ కంటే గొప్ప శోధనలు ఏం రావు, ఇంకా తక్కువనే వస్తాయి. కానీ ఆ చిన్న వాటిలో దేవుని కొరకు నమ్మకంగా ఉంటున్నావా? దేవుని ప్రేమను కలిగి మనము దేవుని ప్రేమలో భద్రత ఉందని చెప్పి మనం నమ్మకంగా దేవుని కొరకు జీవిస్తున్నాము. ఒకసారి పరీక్షించుకుందాం రండి. మొట్టమొదటిగా మనం ఏం చూసుకున్నాం? ఆయన ప్రేమ ఎటువంటిది? త్యాగపూరితమైన ప్రేమ. రెండవది ఆయన పిలిచే దేవుడు. మూడవది ఆయన పరిశుద్ధమైన దేవుడు. నాలుగవది దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమ ఎటువంటిది? మొట్టమొదటిగా దీర్ఘశాంతమైన ప్రేమ. రెండవది క్షమించుటకు సిద్ధ మనసు గల దేవుడు. మూడవది ఆయన ప్రేమలో కాపాడే ప్రేమ, ఆయన ప్రేమలో భద్రత ఉంది. ఇవన్నీ జ్ఞాపకం చేసుకుందాం. ఇన్ని సంవత్సరాలు నువ్వు ఆరాధన చేసి ఉండొచ్చు, ఇన్ని సంవత్సరాలు దేవుని దగ్గర వచ్చి ఉండొచ్చు, కానీ కొన్నిసార్లు మనం ఆరాధన కూడా చేయలేని పరిస్థితిలో ఉంటున్నాం. దానికి కారణం మనకు ప్రేమ తెలియదు, దేవుని ప్రేమ తెలియదు. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. 1 యోహాను 4వ అధ్యాయం 8వ వచనంలో చూసినాం, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. ఈరోజు నీకు దేవుని ప్రేమను ఎరగట్లేవు కాబట్టే నువ్వు ఆరాధన చేయకుండా ఉన్నట్లున్నావు. ఇన్ని సంవత్సరాలు దేవుని ప్రేమను ఎరుగుంటే, దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని పంపిండని నువ్వు గుర్తు చేసుకుంటే, నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, నీకు జ్ఞాపకం ఉంటే, నీకు ఆ రక్షణ ఉంటే, నువ్వు దేవుణ్ణి ఆరాధించకుండా ఉంటావా? ఉండలేం. అనుదినం దేవుని ఆరాధిస్తాం. ఆయన ఇచ్చిన రక్షణను బట్టి, ఆయన ప్రేమను బట్టి, ఆయన కాపాడే ప్రేమను బట్టి నువ్వు ఇంకా ఈ సంవత్సరంలోకి అడుగుపెట్టినావంటే ఆయన ప్రేమ, కాపాడే ప్రేమ. ఎన్నిసార్లు రోడ్ మీద పోతున్నాం, ఎంతమంది చనిపోలేరు, ఎంతమందికి యాక్సిడెంట్ అయింది. కానీ నీ జీవితం, నా జీవితం ఇంకా ఆయుష్ పొడిగిందంటే దానికి కారణం దేవుని ప్రేమలో కాపాడే ప్రేమ ఉంది, ఆయన ప్రేమలో భద్రత ఉంది. కాబట్టి ఆయనను ఆరాధించినప్పుడు ఆత్మతో సత్యంతో ఆరాధించాను. ఇన్ని రోజులు ఆరాధించిండొచ్చు, కానీ ఆయనతో ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధించినమా? సత్యం ఏందో ఈరోజు తెలుసుకున్నాం. ఏంది దేవుని ప్రేమ ఎటువంటిది? త్యాగపూరితమైన ప్రేమ. రెండవది ఆయన ప్రేమ స్వరూపి. మూడవది ఆయన పరిశుద్ధమైన దేవుడు. నాలుగవది ఆయన పిలిచే దేవుడుగా ఉంటున్నాడు. ఇటువంటి దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి మనము తీర్మానం చేసుకొని ఆయనను ఆరాధించే ముందు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, ఒకసారి మనం పరీక్షించుకొని ఆయనను ఆరాధిద్దాం. ఆరాధనలకు వెళ్ళక ముందు పాట సంఖ్య 114. పాత దాంట్లో 112. ఓ ప్రేమ గల యేసు. దీంట్లో మొదటి చరణం, చివరి చరణం పాడుకుందాం. ఓ ప్రేమ గల యేసు, ప్రేమించినావు మమ్ము, స్మరించుచు స్తుతింతున్ రక్షణనిచ్చినావు. ఓ ప్రేమ గల యేసు, ప్రేమించినావు మమ్ము, స్మరించుచు స్తుతింతున్ రక్షణనిచ్చినావు. అద్భుత యాగమందు అందరికై బలి అయి, అద్భుత యాగమందు అందరికై బలి అయి, అందరి పాపములకు ప్రాయశ్చిత్తమైతివి, అందరి పాపములకు ప్రాయశ్చిత్తమైతివి. ఓ ప్రేమ గల యేసు, ప్రేమించినావు మమ్ము, స్మరించుచు స్తుతింతున్ రక్షణనిచ్చినావు. ఓ ప్రేమ గల యేసు, ఇంచినావు మమ్ము, స్మరించుచు స్తుతింతున్ రక్షణనిచ్చినావు. మహాప్రేమ గల యేసు, మాకై చేసితివన్నీ, మహాప్రేమ గల యేసు, మాకై చేసితివన్నీ. గణపరతు హల్లెలూయా ఈ గొప్ప రక్షణ కొరకు, గణపరతు హల్లెలూయా ఈ గొప్ప రక్షణ కొరకు. ఓ ప్రేమ గల యేసు, ప్రేమించినావు మమ్ము, స్మరించుచు స్తుతింతు రక్షణనిచ్చినావు.
ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము, స్మరించు చూస్తూ తింతు రక్షణనిచ్చినావు. కాబట్టి ఇంతవరకు వాక్యం విన్నాం. ఆయనను ఆరాధించే ముందు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. సంవత్సరాలు గడిచినాయి, ఇంతవరకు ఆరాధించి ఉండొచ్చు, కానీ ఒకసారి ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకొని, ఆయన త్యాగపూరితమైన ప్రేమను జ్ఞాపకం చేసుకొని ఆత్మతో సత్యంతో ఆయనను ఆరాధించడానికి ప్రయత్నిద్దాం.